నేను గెలిచినప్పుడు 64 మంది ఎమ్మెల్యేస్, 64 మందిలో సిపిఐ నుంచి ఒకటి అనుకుంటా, సిపిఐ నుంచి 65 అనుకుంటా, 64 కాంగ్రెస్ ఒకటి 25 65తో మేము ఫామ్ చేసిన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ 65 ఇంక్లూడింగ్ సిపిఐ ఒక 65 వేసుకోండి. 65 ఎమ్మెల్యేల నా అంత టెక్నాలజీ వచ్చిన వాళ్ళు నేను లిటరల్గా కీబోర్డ్ 24 సంవత్సరాల కిందట కీబోర్డ్ నుంచి స్టార్ట్ చేసిన ప్రోగ్రామర్ 25 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన. 25 ఇంక ఎక్కువ అయిపోయింది, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిపోయింది. నేను స్టార్ట్ చేసిన, నేను ప్రోడక్ట్ బిల్డ్ చేసిన, సో సాఫ్ట్వేర్ మొత్తం డిజైన్ చేసిన, ఆర్కిటెక్చర్ చేసిన. ఒక్క ఎమ్మెల్యే చూపించండి మొత్తం నా అంత టెక్నాలజీగా ఉన్నది. ఈవెన్ కేటీఆర్ కూడా నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగింది, తొలి వెలుగులు అడిగితే, నేను గెలిచిన తర్వాత అడిగితే మరి కేటీఆర్ చేసిన, కేటీఆర్ సేల్స్ మ్యాన్ బై, ఆయన ఒక సేల్స్ మ్యాన్ గా చేసిండు తప్ప సాఫ్ట్వేర్ గురించి ఆయనకు తెలియదు. సాఫ్ట్వేర్ గురించి నాకు తెలిసినంత సాఫ్ట్వేర్ తెలియదు. నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఉద్యోగం చేసుకుంటాడు. నేను సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసి 99లో స్టార్ట్ చేసిన, 99లో కేటీఆర్ ఉద్యోగం చేసుకున్నాడు. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే ఆయన వేరే కంపెనీలో ఎంప్లాయీగా చేస్తున్నాడు. నేను అప్పటికే ఆల్రెడీ ఫౌండర్, సాఫ్ట్వేర్ నేను ఫౌండర్ను. సో సాఫ్ట్వేర్ చేసిన ఆయన ఒక సేల్స్ మ్యాన్, కేటీఆర్ ఒక సేల్స్ మ్యాన్, నేను సాఫ్ట్వేర్ చేసిన కనుక డెఫినెట్ గా నేను ఎలిజిబుల్ అని అన్నాను. నన్ను ఇంటర్వ్యూలో అడిగినారు, మీరు ఎందుకు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగినారు. ఉన్నారా సార్ ఒకవేళ ఐటీ కాకుండా ఇప్పుడు శ్రీధర్ బాబు గారి ప్లేస్ లో నెక్స్ట్ ఇంకో 2 ఏళ్ల తర్వాత అన్నారు అంటే ఆ అవకాశం, ఆ పరిస్థితులు వస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను రెడీ ఉన్నాను. నేను హైకమాండ్ ఇప్పుడు శ్రీధర్ బాబు అన్న కూడా నాకు కొంచెం చిన్న పనులు పేపుతున్నాడు, నేను పని చేస్తున్నాను. ఇప్పుడు అంటే మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే మీకు టెక్నాలజీ సమర్థం ఉందా, మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు అంటే ఈ రీజన్స్ వల్ల. ఎందుకంటే టెక్నాలజీ నాకు కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అపారమైన అనుభవం కలిగిన మిమ్మల్ని కాదని చెప్పి సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ గారే ఎక్కువ ఎలివేట్ అవుతుంటారు కదా సార్ ఐటీ ఇండస్ట్రీకి వచ్చేంత వరకు, ఎందుకు అంటారు అట్లా? అంటే ఆయన చేతిలో కేటీఆర్ ఇండస్ట్రీ ఉండే, మళ్ళీ వాళ్ళ అయ్యే సీఎం ఉండే, అధికారం ఉండే, ఆయన పొద్దున్న లేచి చుట్టాలు మాట్లాడి ఇప్పుడు ఎందుకు అయితలేడు? ఇప్పుడు నిజంగా అంత టెక్నాలజీ ఉన్నాడు, మన టెక్నాలజీ ఒక మాట మాట్లాడతలేడు కదా. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఏమైనా మాట్లాడుతుండే ఇప్పుడు మాట్లాడతలేడు. అది ఎంతసేపు వాళ్ళ ఫాదర్ అధికారాన్ని ముందు పెట్టుకొని పనిచేసింది తప్ప మీకు ఇవాళ ఎందుకు మాట్లాడితే మీకు ఏం మాట్లాడండి. ఏదైనా కంపెనీ తీసుకొచ్చిండా ఇప్పుడు ఇవాళ? పోనీ ఆయన గవర్నమెంట్ ఉన్నా నేను అధ్యక్షనాడు, నువ్వు వితౌట్ గవర్నమెంట్ ఉండి ఒక కంపెనీ తీసుకొచ్చినప్పుడు నీ కెపాసిటీ బయటపడుతుంది. కాంగ్రెస్ హయాంలో ఐటీ ఇండస్ట్రీస్లలో జరిగే నిర్ణయాలలో మీ పాత్ర ఉండబోతుందా అంటే? 100%. ఇప్పుడు దీనికి నేను 100%. ఓకే, మినిస్టర్ గారు కూడా డెఫినెట్గా నేను ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను కనుక డెఫినెట్గా ఇవాళ మంచి జరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి జరిగితే మాకే ఎమ్మెల్యేస్కి గవర్నమెంట్ పనిచేస్తే పేదవాడికి టెక్నాలజీ, ఇలా టెక్నాలజీ అనేది పేదవాడికి యూజ్ అయినప్పుడే టెక్నాలజీ. సరే, ఐటీ మంత్రిగానే కాకుండా ఇంకా మంత్రులుగా భర్తీ చేయాల్సిన పదవులు చాలా ఉన్నాయి కాబట్టి మదన్ మోహన్ గారిని ఎల్లారెడ్డి ప్రజలు కేవలం ఒక ఎమ్మెల్యేగానే చూడబోతురా, రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా చూడబోతురా? మా వాళ్ళకైతే నేను మంత్రి కావాలని బాగా కోరికున్నది సార్, మీరు మంత్రి కావాలని అంటున్నారు. వ్యక్తిగతంగా మీకు లేదా సార్? ఇస్తే నేను రెడీ ఉన్నా పనిచేయడానికి. ఇప్పుడు నా పదవి బాధ్యతలు ఎక్కువ వస్తుంది, ఎక్కువ మందికి సేవ చేయాలని. 100%. దానికంటే ఎక్కువ సెల్ఫిష్, నా కాన్షియన్స్ బాగుపడుతుంది కదా. అవును, ఏ నాయకుడు అయినా కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని 100%. నేను ఐఎమ్ వెరీ సెల్ఫిష్, స్వార్థపరుండి. ఎందుకంటే అభివృద్ధి విషయంలో నా కాన్షియన్స్ బాగుపడుతుంది. రేపు 10 మంది గరీబులకు ఇల్లు కట్టిస్తా, 10 గంటల మినిస్టర్ అయితే రేపు పొద్దున కానీ రేపు పొద్దున మంచి పొజిషన్లో ఏమైనా ఉంటే హైకమాండ్ నేను ఏం కాకుండా ఎమ్మెల్యేగా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. మీరు అబ్జర్వ్, మీరు సిగ్నేచర్ మీరు ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి, మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎన్నిసార్లు వస్తున్నాడు, మరి బోరింగ్ లేపించిండు, వాటర్ పవర్ మీరు తెలుసుకోండి, మీకు ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది. సార్, కాంగ్రెస్ అంటేనే ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం తర్వాత 100 రోజులు 6 గ్యారెంటీలు ఎక్కడ దాకా వచ్చినాయి? 100 రోజులలో 6 గ్యారెంటీల అమలు విషయం అంటే 100 రోజుల 6 గ్యారెంటీలు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ కోడ్ వచ్చేసింది, ఆల్రెడీ పవర్ మనం ఆల్రెడీ జీరో బిల్లు మన చేయడానికి అథారిటీస్ అయిపోయింది, షురూ అయిపోయింది. తర్వాత ఫ్రీ బస్సు స్టార్ట్ అయింది, సిలిండర్ అని చెప్పి 500 రూపీస్ అది ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. రైట్, మీకు రైతు బంధు ఆల్రెడీ 5 ఎకరాల ఆల్రెడీ పడుతున్నది. చాలా మంది పడ్డాయి. అగ్రికల్చర్ మినిస్టర్ కూడా మన స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఈ మంత్ ఎండ్ వరకు కంప్లీట్ చేసేస్తామని. ఈ నెల ఆఖరి వరకల్లా ప్రతి రైతుకు రైతు బంధు పడతాయని చెప్పేసింది కదా. ఈ పడుతున్నది, రైతు బంధు పడుతున్నది. మీరు 5 ఏళ్ళ రుణమాఫీ చేయలేదు కేసీఆర్, 10 ఏళ్ళని రుణమాఫీ చేయలేదు, చేసిండు 25,000 చేసిండు. మరి 90 days 100 days అయింది, 100 daysలో ఇప్పుడు 1 month 15 days నుంచి కోడే ఉంది కదా. 100% కాంగ్రెస్ పార్టీ డెలివరీ చేస్తుంది.
డెలివరీ అవుతుంది కూడా. సో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు పరేషాన్ అవుతున్నారు. సార్, అసెంబ్లీ ఎన్నికలని పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని కాదని చెప్పి కాంగ్రెస్ ఓటేయాలి రాష్ట్ర ప్రజలు లేదా ఇతర రాష్ట్ర ప్రజలు అని అంటే ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు మా దగ్గర జైరాబాద్ పార్లమెంట్ ఉంది. నేను అంతకుముందు పోటీ చేసి నా మీద పట్ల 3,000తో గెలిచిండు. అవును. అంతకుముందు గెలిచిండు. 10 సంవత్సరాల నుంచి పోటీ చేసిండు. అవును. 10 సంవత్సరాల నుంచి ఇవాళ ఏమంటుండు, మొత్తం కారు స్పీడ్గా పోయినప్పుడు ఎక్కిండు దానిలో. అవును. కారు యాక్సిడెంట్ కానీ దుంకిండు. బాయ్ బాయ్ అని చెప్పేసిండు. వచ్చి పువ్వు మీద కూస్తున్నాడు. అవును. కమలం మీద పువ్వు మీద కూస్తున్నాడు. అంటే 10 సంవత్సరాలు నువ్వు సార్, ఇది కూర్చున్నాడంటే నాకు ఈ ప్రశ్న అడగాలనిపించింది. ఎట్లా చూస్తారు సార్ మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు 10 ఏళ్ళుగా అధికారం అనుభవించి ఆ అధికారం వెళ్ళిన 10 రోజులు కూడా కాకముందే ఇతర పార్టీలోకి వెళ్ళి బీజేపీలో వెళ్ళి ఇప్పుడున్న అభ్యర్థి మళ్ళీ వేరే పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మీ నియోజకవర్గ ప్రజలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలంటే? మా నియోజకవర్గం మొన్న మా కార్యకర్తల మీటింగ్ పెడితే 5-6 వేల మంది వచ్చారు. ఒట్టిగా జస్ట్ ఫోన్ చేస్తే వచ్చారు. వాళ్ళు కింద కత్తిరియమన్నా కింద బీపాటి వెళ్ళి కింద కత్తిరించేసారు. తరిమి కొట్టూరు. ఇవి గ్రామాలకు వస్తే నువ్వు ఎవరి గురించి వస్తున్నావు భయ్? ఎందుకు వస్తున్నావు భయ్ మా ఊరికి? ఓ గుడి కట్టించినావా, ఓ బడి కట్టించినావా, రోడ్ వేసినావా? వారు ఎంపీగా ఉన్న సందర్భాల్లో మా గ్రామ యూత్ ను అడుగుమని చెప్తున్నా. గ్రామ యూత్ ను మీరు అడగండి. ఓ గుడి కట్టించినావా, నువ్వు ఓ బడి కట్టించినావా? ఛాలెంజింగ్ గా చేస్తున్నారంటే ఏదో కావాలని అతన్ని విమర్శిస్తున్నారు తప్ప వాస్తవాలు లేవన్నట్టు నాకు అనిపిస్తుంది. వారు నిజంగా ఏం అభివృద్ధి చేయండి మళ్ళీ ఓట్లు అడగడానికి రారు కదా. ఇప్పుడు నేను గ్రామాల్లో ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే, మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయాలంటే మీరు ప్రశ్నించుర్రి. నీకు ఎందుకు ఓటేయాలా బీవీ పాటిల్? నువ్వు ఒక బోర్ వేయించినావు. నేను ఎమ్మెల్యే 4 నెలలు అయింది. నీళ్లతో చచ్చిపోతున్నారు. 250 బోర్లు. ఎంపీగా ఉన్నావు కదా, ఎంపీ ఫండ్స్ ఉన్నాయి. 50 కోట్లు నువ్వు వాపసు పంపించినావు కదా. మరి ఒక్క రోజున నేను ఎమ్మెల్యేకి నాకు ఫోన్ చేసినావా? ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు నీళ్లు లేవని చెప్పి నేను బోర్లు వేపిస్తున్నాను తెలుసు. అదే కదా మదన్ భాయ్, నాకు కూడా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. నాది కూడా ఎంపీ. నేను కూడా సేమ్ కాన్స్టిట్యున్సీ. నేను కూడా సేమ్ కాన్స్టిట్యున్సీ. వాళ్ళు కూడా నాకు ఓట్లు వేస్తాను. ఇలా ఎంపీ అయినా కదా నువ్వు. మరి నాకు ఎందుకు ఇంతవరకు ఒక్కసారి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నాకు అభివృద్ధి విషయంలో? నేను అంతకుముందు అయితే ఎమ్మెల్యేని కాదు. నేను ఎమ్మెల్యే 4 ఏళ్ళు అవుతుంది. నీకు వాట్సాప్లో వస్తున్నాయి, న్యూస్లో వస్తున్నాయి. నేను వాటర్ ప్రాబ్లం ఉందని తెలుసు. చెర్లకి నీళ్ళు పట్టుకుపోతున్నామా? నేను నువ్వేం బీకినావు అని అడుగుతున్నా. నువ్వేం చేసినావు? నువ్వు ఒక ఎంపీగా ఉండి మరి ఈ 4 నెలలు అయితే నువ్వే ఎంపీ కదా. మొన్న అయితే నేను గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యేను. సార్, మీరు మాట్లాడే భాషలోనే మాట్లాడదాం సార్. మరి 10 ఏళ్ళుగా ఆయన ఏం బిగిరని 10 ఏళ్ళుగా మా ఎంపీని చేసారు, ఇప్పుడు ఎందుకు చేయొద్దు అంటే? ఎందుకు చేయొద్దు అని అంటే పబ్లిక్ ని అడుగుతున్నా కదా, మీరే ఆలోచించారు. యువకుల్ని నేను అడుగుతున్నా. మీకు ఉద్యోగం ఇప్పించండి. ఆయన మాట్లాడితే ఏమంటున్నా అంటే, నేను జైరాబాద్ ఎంపీగా గెలిచినప్పటి నుండి నా పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన అని మాట్లాడుతున్నారు. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే నీళ్ళే లేవు, నీళ్ళే దిక్కు లేవు కదా. పాఠశాలలు లేవు. గర్ల్స్ చిన్న ఆడపిల్లలు నీళ్లు తాగుతలేరు. ఎందుకంటే బాత్రూమ్ లేవు. బాత్రూమ్ పోలేక ఆడపిల్లలు బాత్రూమ్ పోలేక నీళ్ళు తాగుతలేరు. కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఈయన బుద్ధి ఉన్నది ఆయనకేమన్నా? ఎంపీ ఫండ్స్ నుంచి ₹1 ఇచ్చింది. 50 కోట్లు వచ్చినాయి కదా. ఎవ్రీ ఇయర్ 25 crores వస్తాయి. ఒక టర్మ్ 50 crores అయినా 10 సంవత్సరాలు చేసింది కదా. 10 సంవత్సరాలు ఒక 10 ఊరు తిరిగినావని అడుగుతున్నా. 10 గ్రామాలకు నీటి సమస్య తెలిసినావా? 10 గంటల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినావా? ఒక 10 గోళీలు ఇచ్చినావా? 10 మంది రైతులను ఆదుకున్నావా? నువ్వు ఏం చేసినావు? ఎందుకు నీకు ఓటేయాలా? ఎందుకంటే నువ్వు 1000 కోట్లు ఆడుతున్నావు. పోయి ఇలా బాంబేలు ఉంటావు. మళ్ళీ పోతే బాంబేలు ఉంటావు. అరే సూటిగా నువ్వు పార్లమెంట్ లో మాట్లాడు తెలుసా? పాఠం చదివినట్టు చదువుతాడు. ఇలా చేసి పాఠం చదువుతాడు. పార్లమెంట్ లో ఇంతవరకు నువ్వు ఎల్లారెడ్డి ఇళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్స్ లో ఇల్లు లేవని తెలుసు. ఒక్కరోజున పార్లమెంట్ గా ప్రధానమంత్రి ఆలోచన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, చాలా ఫండ్స్ ఉన్నాయి కదా. మరి నీ తెలుగుతో ఒకరోజు ఫండ్స్ పట్టుకొచ్చినావా? రైట్. పోనీ స్టేట్ గవర్నమెంట్ చేయలేదు నువ్వు అంటున్నావు. పోనీ ఆ సురేందర్ అప్పుడు చేయలేదు. మరి నువ్వేం విగ్నావు? నువ్వెందుకు చేయలేదు? ఇప్పుడు నీకు ఎందుకు ఓటేయాలా? నా బాధ ఏమవుతుందంటే, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 3 నెలలు నిద్రపోకుండా నేను పనిచేసి నీళ్లు లేకుండా వేస్తే మరి నేను ఎమ్మెల్యేగా ఎంత పని చేస్తున్నానో, నాకు ఎట్లా ఓటేసి గెలిపించారో నీకు కూడా ఎంపీగా నీకు వాళ్ళు ఓటేసి గెలిపించారు కదా. వాళ్ళ ఓటుతోనే నువ్వు గెలిచినావు. ఇలా ఎంపీ అయినావు కదా. ఇలా నువ్వు ఢిల్లీలో ఉంటున్నావు, 1000 కోట్లు సంపాదించుకుంటున్నావు, గడిగడి తిరుగుతున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు కదా. నీ అఫిడవిట్లో అప్పుడు అంత ఆస్తులు ఎంత ఉందో, ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయి? 2014 ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయని నేను అడుగుతున్నా. మరి వాళ్ళు చేసినప్పుడు నీకు బాధ్యత లేదా? మరి ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ రాగానే మొన్నటిదాకా కారు మీద దుంకినావు. కారు స్పీడ్ పోయినప్పుడు ఎక్కినావు. ఏమేమి పిచ్చోళ్ళమని అడుగుతాను. అంటే ఓట్లాడడానికి రావద్దనే మీరు డిమాండ్ చేస్తున్నారా? అసలు రాని బహిష్కరించమని చెప్తున్నా. గ్రామాల్లో తెలివి ఉన్న వాళ్ళు అయితే మా యువకులకు నేను ఒకటే అడుగుతున్నా. యువకులారా, మీరు ఈ బీజేపీ లేదు, గీజేపీ లేదు, ఏం లేదు. ఈ బీబీ పార్టీలు మిమ్మల్ని మోసం చేస్తానికి. బీజేపీ ఏం బీజేపీ? బీజేపీ ఐడియాలజీ ధర్మ సంస్థ పార్టీ అని చెప్తున్నావు కదా. మరి నువ్వు టికెట్ ఎందుకు అమ్ముకున్నావు?
నీ కార్యకర్తలు బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు, బీజేపీలో ఎన్ని రోజుల నుంచో పనిచేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరాబాద్ పార్లమెంట్ లో పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు కదా, చాలా మంది బీజేపీ ఉన్నారు కదా, మరి వాళ్ళందరిని కలిసి 10 సంవత్సరాలు ఎంపీగా టీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద గెలిచినోని పైసలు మూట అప్పచెప్పి మూట ఇచ్చి తెల్లారి కండువా అప్పుడే బీఫామ్. మరి ఏం బీజేపీ? ఇంకెందుకు బీజేపీ? మీరు ఉండేది నేను ఇక్కడ లోకల్గా ఎల్లారెడ్డిలో ఉండేది నేను. సావైనా రేవైనా పొద్దున వేసినా ఇంటి ముందు మోరికి వచ్చినా కానీ నల్ల రాకున్నా కానీ నా దగ్గరికి వస్తారు, నేను సమాధానం చెప్తున్నా. కేవలం 3 వేలు 3 వేలతో